రేపటి నుంచే పంచాయతీలకి నామినేషన్లు. నేతలంతా ఎన్నికలపై ఫోకస్ పెట్టాలన్న రేవంత్. బీసీ కోటాకి కేంద్రమే ఆటంకమన్న మహేష్. ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీ విస్తరణ? ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? సర్కారుపై మండిపడ్డ కేటీఆర్. కొత్తగా విద్యుత్ స్కామ్కి తెరదీశారు. క్యాబినెట్లో స్కీమ్ల గురించి చర్చే లేదు. పంపకాల కోసమే మీటింగ్లన్న హరీష్. రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ఆడిట్. వాహనాలకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి. వేగం పెంచితే సీజ్ చేస్తామన్న చంద్రబాబు. బూతులు మారడం లేదు, బుద్ధి మారడం లేదు. వైసీపీ నేతలకి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు. సొంత పార్టీ నేతలు తప్పు చేసినా ఊరుకోనన్న పవన్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పై సీఎం రివ్యూ. మోదీతో పాటు కేంద్ర మంత్రుల్ని పిలవాలన్న సీఎం. ఒక్కో ఈవెంట్కి సీనియర్ ఐఏఎస్ నియామకం. శంషాబాద్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ సెంటర్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. తెలంగాణ అభివృద్ధికి మైలురాయన్న రేవంత్. జమ్మికుంట చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేశారు. బండి ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రవీణ్. పెద్దపల్లి ఎమ్మెల్యే కామెంట్లు అర్థరహితమన్న కౌశిక్. విశాఖకి 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్. డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తున్నాం. మరో 98,000 కోట్లు వస్తాయన్న లోకేష్. పులివెందులలో రెండో రోజు జగన్ టూర్. బ్రాహ్మణపల్లిలో అరటి తోటల పరిశీలన. సర్కారుకి రైతులపై ప్రేమ లేదన్న జగన్. మొదటి రోజు జోగి సోదరుల సిట్ విచారణ. వారి సహాయంతోనే లిక్కర్ తయారు చేశానన్న A1 జనార్దన్ రావుతో సంబంధాలపై జోగికి ప్రశ్నలు. పరకామణి కేసులో ధర్మారెడ్డి విచారణ. గత CVSO కిషోర్ని విచారించిన CID. నిన్న భూమనని విచారణకు పిలిచిన అధికారులు. సిద్దిపేట జిల్లాలో ర్యాగింగ్ కలకలం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జూనియర్లకు వేధింపులు. విచారణ చేస్తున్న పోలీసులు. మరో 3 రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి. 5 రోజుల విచారణలో కీలక వివరాల సేకరణ. మరిన్ని ప్రశ్నలకు జవాబులు రాబట్టే ప్రయత్నాలు. బోర్డు తిప్పేసిన మరో IT కంపెనీ. మాదాపూర్లోని NSN ఇన్ఫోటెక్ ఘరానా మోసం. 400 మంది నిరుద్యోగుల దగ్గర వసూళ్లు. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న లొంగుబాటు. 41 మంది మావోయిస్టుల లొంగుబాటు. 1,19,00,000 రివార్డు ఉందన్న SP. కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం. అటువంటిదేమీ లేదన్న డిప్యూటీ సీఎం. ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారన్న శివకుమార్. SIR 2.0 పై సుప్రీంకోర్టులో విచారణ. డిసెంబర్ 1లోగా రాతపూర్వక జవాబు ఇవ్వండి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల కమిషనర్లకు గడువు. 19,919 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఓకే. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్కి 7,000 కోట్లు. పుణె మెట్రో విస్తరణకి ఆమోదం. ఢిల్లీ పేలుడు కేసులో మరో ఉగ్రవాది అరెస్ట్. ధౌజ్ గ్రామంలో ఉమర్కి షోయబ్ ఆశ్రయం. ఈ కేసులో ఇప్పటిదాకా 7 అరెస్ట్.